హలో ఫ్రెండ్స్, ఈ దేశం ప్రపంచంలోనే సేఫెస్ట్ కంట్రీలో ఒకటి. ఈ దేశంలో తాగే వాటర్ కంటే పెట్రోలే చాలా చౌకగా లభిస్తుంది. ఈ దేశం చాలా చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చెప్పబడుతుంది. ఈ దేశం జనాభా కూడా చాలా తక్కువ. అయినప్పటికీ ఈ దేశ జీడిపి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అంతేకాదు, ఈ దేశంలో మీరు ఎంత వెతికినా కానీ అడవులనేవే కనిపించవు. ఆ దేశం మరేదో కాదు, ఖతర్. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఖతర్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ వంతుగా ఒక లైక్ చేయండి చాలు. ఖతర్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద స్టేట్ ఆఫ్ ఖతర్. ఇది ఒక సార్వభౌమ అధికార దేశం. ఖతర్ అరేబియన్ ద్వీపకల్పంలోని ఈశాన్యంలో విస్తరించి ఉన్న ఒక దేశం. ఈ దేశానికి దక్షిణాన సౌదీ అరేబియా ఉండగా మిగిలిన భూభాగంలో పర్షియన్ గల్ఫ్ ఉంది. ఒటావో పాలన తర్వాత 20వ శతాబ్దం ఆరంభం వరకు ఖతర్ బ్రిటన్ ఆధీనంలోనే ఉంది. ఆ తర్వాత 1971లో ఖతర్కి స్వాతంత్రం లభించింది. ఖతర్ అత్యంత సాంప్రదాయ దేశంగా గుర్తించబడింది. సహజ వాయువు ఆయిల్ నిల్వలతో కూడిన ఖతర్ ఈ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. చిన్న దేశం అయినా కూడా ఖతర్ అత్యంత ధనిక దేశంగా ఖతార్లో ఉండే వారిని ఖతారీలు అని అంటారు. ఇక్కడ కేవలం 8% మంది మాత్రమే ఖతారీలు ఉంటారు. మిగిలిన వారంతా ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారే. ఇక ఈ దేశంలో ఆల్కహాల్ చట్టవిరుద్ధం కాదు, కానీ ఇక్కడ బహిరంగంగా మద్యం సేవించడం మాత్రం నేరంగా పరిగణిస్తారు. కేవలం ఇక్కడ లైసెన్స్ పొందిన రెస్టారెంట్లు, బార్లలో మాత్రమే మద్యం విక్రయిస్తారు. అది కూడా 21 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే మందును కొనుగోలు చేయాలి. ఇక ఇక్కడ పంది మాంసం తినకూడదు, అమ్మకూడదు. అలాగే మత్తు పదార్థాలను అస్సలు వాడకూడదు. ఈ రూల్స్ని ఎవరు అతిక్రమించినా కూడా వారిపై చాలా కఠినమైన చర్యలే ఉంటాయి. ఇక ఈ దేశంలో ఇస్లాం మతం తప్ప వేరే మతాన్ని ఆచరించకూడదు. మత ప్రచారం అయితే అస్సలు చేయకూడదు. ఈ దేశంలో సైన్యం 5 లక్షల కన్నా తక్కువగా ఉంటుంది. చిన్న దేశం అయినా కూడా పవర్ఫుల్ ఆర్మీ అనే చెప్పాలి. ఈ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అరబిక్. అలాగే ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 27 లక్షలు. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం 139వ స్థానంలో ఉంది. ఇక ఈ దేశ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ కరెన్సీని ఖతర్ రియాల్ అని అంటారు. ఇది ఒకటి మనకు 23 రూపాయల 93 పైసలతో సమానం. ఖతర్లోని ప్రభుత్వం మరియు ప్రైవేట్ కార్యాలయాలు ఆదివారం నుండి గురువారం వరకే పనిచేస్తాయి. గవర్నమెంట్ ఆఫీసులు అయితే ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంటాయి. అలాగే ప్రైవేట్ కంపెనీలు అయితే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే పనిచేస్తాయి. ఫ్రైడే మరియు సాటర్డే సెలవు దినాలుగా ఉంటాయి. ఇక్కడ సండేని వర్కింగ్ డేగా. ఖతర్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. 2020లో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా 3వసారి డి ర్యాంక్ పొందింది. గతంలో 2017, 2019లో కూడా ఈ ఘనత సాధించింది. ఇక ఈ దేశ జాతీయ వంటకం మాజ్బూస్. ఇది ఒక డెలిసియస్ మీట్. ఈ వంటకం అన్నం, మాంసం, ఉల్లిపాయలు, మసాలా దినుసులతో కలిపి తయారు చేస్తారు. దీనిని ఇక్కడ ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు, ఇక్కడికి వచ్చే టూరిస్టులకు సైతం ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్. అలాగే ఖతర్ ఎయిర్లైన్స్కి ప్రపంచంలోనే అత్యుత్తమ విమాన సంస్థగా పేరు ఉంది. ఇది డొమెస్టిక్ ఫ్లైట్స్తో పాటు 7 ఖండాలకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని కూడా నడుపుతుంది. ఇక్కడి ఫ్లైట్స్ మరెక్కడ లేని విధంగా ప్రయాణికులకు లగ్జరీ సేవలను, కంఫర్ట్ని ప్రయాణికులకు అందిస్తుంది. ఖతర్ యొక్క ప్రధాన విమానాశ్రయం హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ప్రపంచంలోనే 3వ అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా ర్యాంకు పొందింది. ఖతర్ దేశంలో మీరు ఎంత వెతికినా కానీ అడవులనేవే కనపడవు. ఎందుకంటే అసలు ఉంటేనే కదా మీకు కనబడడానికి. ఇది ఒక ఎడారి దేశం. ఇక్కడ కనపడే కొద్దిపాటి పచ్చడి చెట్లు, గడ్డి ఇవన్నీ కూడా కేవలం మానవ నిర్మితం మాత్రమే. ప్రపంచంలో అడవులు లేని 4 భూభాగాల్లో ఖతర్ కూడా ఒకటి. ఇక్కడ పచ్చడి చెట్లు, అడవులను చూడటం అనేది ఒక కళే. కానీ అద్భుతమైన ఎడారి దృశ్యాలు మాత్రమే చాలానే ఉన్నాయి. ఇక ఫీఫా వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చిన తొలి అరబ్ దేశం ఖతర్. ఫుట్బాల్ ప్రపంచంలోనే మోస్ట్ ఎగ్జైట్ ఈవెంట్. ఫీఫా వరల్డ్ కప్ ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ ఈవెంట్కి ఆతిథ్యం ఇవ్వడానికి పోటీ పడుతూ ఉంటాయి. అయితే 2022లో ఖతర్ ఈ ఫీఫా వరల్డ్ కప్ని నిర్వహించి
ఫీఫా వరల్డ్కి ఆతిథ్యం ఇచ్చిన మొదటి అరబ్ దేశంగా నిలిచింది. అంతేకాదు ఇప్పటి వరకు ఫీఫా వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చిన ప్రతి చిన్న దేశం కూడా ఖతరే. ఖతర్ జాతీయ జంతువు అరేబియన్ ఒరిక్స్. ఈ జంతువు పొడవాటి నిటారుగా ఉండే కొమ్ములతో టాసాల్డ్ తోకతో కూడిన ఒక జింక. ఖతర్లో మీరు ఎక్కడ చూసినా ఈ జంతువు మీకు తప్పకుండా కనబడుతుంది. ఇక ప్రపంచంలోనే అతి పొడవైన తవ్విన ఆయిల్ బావి ఈ దేశంలోనే ఉంది. యుఏఈలోని చాలా దేశాలు ఆయిల్ బావులను కలిగి ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఆ ఆయిల్ మీదనే ఈ దేశాలన్నీ కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటాయి. అయితే ఖతర్ గురించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఈ దేశం ప్రపంచంలోనే అతి పొడవైన ఆయిల్ బావిని కలిగి ఉంది. దీనిని మొత్తం పొడవు 40,300 అడుగులు. ఈ బావి గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా కలిగి ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఖతర్ దేశం గురించి కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.